ఇంట్లో ముగ్గురు మనుషులకు సరిపోయేంత కార్న్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా చేసుకోండి. ఫస్ట్ ఒక వెజల్‌లో కొన్ని కార్న్ ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసి జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ చాప్ చేసింది వేసుకొని 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు చాప్ చేసినవి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చాప్డ్ క్యారెట్ వేసుకోవాలి. అలాగే కొన్ని బీన్స్ కట్ చేసినవి వేసుకొని బాగా 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న కార్న్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 2 కప్పుల బాస్మతి రైస్, ఉప్పు, నిమ్మకాయ వేసి ఉడకబెట్టుకున్నది వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ మీ స్పైసీనెస్ బట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, 4 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీని చివర్లో మీకు కావాలంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని హాట్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.